ఓకే, హరే కృష్ణ. సో 16వ అధ్యాయం పరీక్షిత్ మహారాజు కలియుగానికి లేదా కలిపురుషునికి ప్రవేశం ఇచ్చిన విధానం గురించి చూస్తున్నాం. పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్రకి బయలుదేరాడు. ఎక్కడ వెళ్ళినా కూడా ఏం వినిపిస్తోంది? పాండవులకి అంటే తన తాతలు కదా, పరీక్షిత్కి తాతలు వాళ్ళందరూ, కృష్ణుడికి ఉన్న అవినాభావ సంబంధం, కృష్ణుడు ఎలా భక్తవత్సలుడు, పాండవులు ఎంత స్పెషల్, తాను ఎంత స్పెషల్. సో అన్ని చోట్ల కృష్ణ కీర్తన విని చాలా ఆనందించాడు. సో అలా తిరుగుతూ చిన్న ఒక చోట అంటే దివ్య చక్షు, ఇవన్నీ ఏంటంటే భగవంతుడి సంకల్పం చేత ప్రత్యేకించి దృశ్యం పరీక్షిత్కి కనిపించింది. ఏంటది? ఒక చిన్నగా ఒక కలిపి పురుషుడు రాజు వేషంలో ఒక ఆవుని ఎత్తుని, వృషభాన్ని గోవుని బాధిస్తున్నట్టు కనిపించింది. యాక్చువల్లీ దాన్ని అంటే ఏం జరిగింది అక్కడ అని అంటే చూస్తున్నాడు తీక్షణంగా, ఏంటిది ఇంత దారుణం ఏంటి నా దేశంలో అని వెంటనే ఖడ్గం తీసి అతనికి తగిన శిక్ష వేశాడు. అనగానే సౌనకాది ఋషులు వధించకుండా ఎందుకు శిక్ష మాత్రం వేసి వదిలేశాడు అని అడుగుతున్నాడు. సో దానికి జరిగింది చెప్పుకొస్తున్నాడు సూత గోస్వామి. సో ఈ దివ్య దృష్టి వల్ల పరీక్ష చూడగలుగుతున్నాడు ధరణిను, ధర్మం వృషభ రూపంలో ఉంటే ధరణి గోవు రూపంలో ఉంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఓకే, సో వృషభం పరిస్థితి కూడా చాలా దీనంగా ఉంది. 3 కాళ్ళు విరిగిపోయింది, ఇంకో కాళ్ళు కూడా కుంటుతుంది. ఈ 3 కాళ్ళు ధర్మ యొక్క 4 పాదాలు, 4 కాళ్ళు ధర్మ యొక్క 4 పాదాలు. కొన్ని చోట్ల 3 కాళ్ళు అంటే యాక్చువల్లీ ఆచార్యులు ఏం చెప్తారు అంటే అంటే సత్యయుగంలో 4 కాళ్ళు సంపూర్ణంగా ఉండేవి. త్రేతాయుగంలో 4 కాళ్ళు కూడా ముప్పావంతు అంటే పావంతు తగ్గిపోయింది, ఇంకా పావంతు తగ్గిపోయింది. సో అలాగే ఇక్కడ కూడా అంటే అన్ని రకాలుగా చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనం కలియుగంలో చూస్తే ఒక పావంతు సత్యం అనేది అసలంటూ సత్యసంధులు ఉన్నారు. అందుకే ఇంకా మనకి అసలంటూ తిండి అన్ని దొరుకుతుంది. అంటే కలియుగం యొక్క విపరీతాలు మనం భాగవతంలో లాస్ట్ లో చూస్తాం. కనీసం తిండికి కూడా అంటే ముందు మన సైన్స్ లో చదువుకుని ఉంటాం, ఆది కాలం మానవుడు ఎలా ఉండేవాడు, గుహల్లో దాటుకునేవాడు. అదే పరిస్థితి రాబోతుంది కలియుగం చివరిలో. ఒకే తినడానికి ఆహారం లేక అంటే ఎవరి పిల్లల్ని వాళ్ళు బాధ పెట్టుకుంటూ, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. సో అంటే ఎందుకు కలి పూర్తిగా ప్రవేశించే కొద్దీ మనం అనేక దోషాలు చూస్తూ ఉంటాం. సో ఆ ధర్మాన్ని చూసి, అదే వృషభ రూపంలో ఉన్న ధర్మాన్ని చూసి గోవు వృషభం మాట్లాడుకుంటుంది. ఓకే, సో వృషభం అడుగుతుంది, గోవు కూడా చాలా దుఃఖితురాలై ఉంది, ఏంటి నీ దుఃఖానికి కారణం ఏంటి అని పలు కారణాలు చెప్తాం. పాలకులు సరిగ్గా లేరా, బ్రాహ్మణులు సరిగ్గా లేరా, ఓకే అనేక కారణాలు చెప్పి భగవానుడు అవతారాన్ని చాలించాడు, దానివల్ల నీకేమైనా దుఃఖంగా ఉందా. సో అప్పుడు ధరణి మాట్లాడడం మొదలుపెట్టింది. ధరణి ముందుగా భగవంతుడి యొక్క గుణగణాలని కీర్తించిందండి. ఓకే, సో పేజ్ నెంబర్ 709, 16వ అధ్యాయం 26 నుంచి 30 వరకు భగవంతుడి యొక్క అనేక గుణాలు, అంటే అనంత కోటి గుణాల్లో కొన్ని గుణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఓకే, భగవంతుడు అన్నిటికంటే అతి ఉన్నతమైన గుణం ఏంటి అంటే భక్తవత్సలు. తన పిల్లలు దుఃఖపడ్డం అనేది భగవంతుడు చూడండి సదా రక్షిస్తూ ఉంటాడు, అందరినీ రక్షిస్తూ ఉంటాడు. సమం సర్వభూతేషు. ఓకే, అయితే ప్రత్యేకించి భక్తుల రక్షణ భారాన్ని తను స్వీకరిస్తాడు. సో అవన్నీ చూసాను నేను. 31వ శ్లోకం. నన్ను గూర్చియు దేవతా శ్రేష్ఠుడవగు నిన్ను గూర్చియు దేవతల గూర్చియు ఋషుల గూర్చియు పితృలోకవాసుల గూర్చియు భగవద్భక్తుల గూర్చియు మానవ సంఘమునందలి వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించు జనుల గూర్చియు నేను చింతించుచున్నాను. అంటే చూడండి, ఇది జరిగి ఆల్మోస్ట్ 5000 సంవత్సరాలైంది. 5000 సంవత్సరాల క్రితమే ఇవన్నీ మొదలైపోయాయి. ఏంటి? నన్ను గూర్చియు అంటే గోవుల గురించి, ధరణిని ఎక్స్ప్లాయిటింగ్ కానీ గోవుల గురించి కానీ, అలాగే దేవతా శ్రేష్ఠుడు నిన్ను గురించి. నిన్ను అంటే ఇక్కడ ఎవరు? ధర్మం.
అంటే నిన్ను ఆలోచించి నీ గురించి కూడా నాకు చింతన కలుగుతుంది. ఎందుకు అంటే ధర్మం పాటించే వాళ్ళు తగ్గిపోతున్నారు. దేవతల గురించి ఎందుకు? దేవతలకి బలం ఎక్కడండి? సరైన యజ్ఞ నిర్వహణ ద్వారా దేవతలకి వాళ్ళ యజ్ఞ ఫలితం అవుతుంది. ఎవరు యజ్ఞం చేసే వాళ్ళే లేరు. అంటే ఋషుల గూర్చి, ఇంకా ఋషులు శాస్త్రాలు అసలు పక్కన పెట్టేవి. పితృలోక వాసుల గూర్చి, ఎందుకంటే సరిగ్గా పితృ కార్యక్రమాలు కూడా ఎవరు చేయట్లేదు. భగవద్భక్తుల గూర్చి, భక్తులను కూడా హింసించే యుగం అయిపోయింది. భక్తులు కూడా అనేక కష్టాలు మనం వింటూనే ఉంటాం. ఓకే, మానవ సంఘమునందలి వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి, వర్ణాశ్రమ అంటే అదొక పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ కోసం భగవంతుడు సృష్టించిన సిస్టమ్. అది మొత్తం కూడా భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి వీళ్ళందరి గురించి నేను బాధపడుతున్నాను. ఎవ్వరి కృపా వీక్షణము కొరకై బ్రహ్మదేవుడు వంటి దేవతలే పలు దినములు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని శరణు పొంది ఉండిరో, ఆ లక్ష్మీదేవియే కమలవనమునందలి తన నిజ నివాసమును వీడి ఆ దేవదేవుని పాదపద్మ సేవలో నియుక్తురాలైంది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? విష్ణుమూర్తి వక్షస్థలం ఉంటుంది. ప్రత్యేకించి స్థానం ఆవిడకి. అంటే స్వామి కూడా ఇప్పుడు ఎక్కడైనా విష్ణుమూర్తి ఉంచిన ఫోటో చూసారనుకో, కింద ఏముంటుంది? కమలం ఉంటుంది. కమలం చూసారా? అందరు చూసా ఉంటారు. అది ఎంత డెలికేట్ గా ఉంటుంది. లక్ష్మీదేవి నివాసం కమలం. అంటే కమలం ఆవిడ కూర్చున్న తర్వాత అది అలాగే ఉంది. అంటే ఆవిడ ఎంత సుకుమారంగా ఉంది చూడండి. అంత సుకుమారాన్ని ఆవిడ అంత జాగ్రత్తగా విష్ణుమూర్తి తన హృదయంలో పెట్టుకున్నారు. అలాంటి లక్ష్మీదేవి వీక్షణం కోసం దేవతలందరూ కూడా, అంటే లక్ష్మీదేవి చూపు పడ్డానికి కూడా చాలా, ఒక నిమిషం, లక్ష్మీదేవి వీక్షణం కోసం బ్రహ్మాది దేవతలు ఆవిడ కృపా కటాక్షం కోసం చూస్తున్నారు. ఓకే, అలాగే ఆవిడ ఏం చేసింది? కమలవన అంటే అతి సుకుమారమైన ప్లేస్ ని వదిలి స్వామివారి పాదాలని చేరింది ఆవిడ. ఓకే, ధ్వజము, వజ్రాయుధము, అంకుశము, కమలపు చిహ్నములచే అంకితమగు భగవానుని పాదముద్రలతో అలంకృతమగుట ద్వారా ముల్లోకముల భాగ్యమును అతిశయించగల ప్రత్యేక శక్తి సామర్థ్యములను నేను పొంది ఉంటుంది. కానీ అంటే భూదేవి యొక్క గొప్పతనం ఏంటండి? నిరంతరం భగవంతుడు ఇక్కడ లీలలు ఆచరించినంత వరకు కూడా భగవంతుడి పాదపద్మంలో ఉన్న చిహ్నాలు ఆవిడకి నిజమైన అలంకారం కింద అయ్యాయి. ఓకే, ముల్లోకముల భాగ్యమును అతిశయించగల ప్రత్యేక శక్తి సామర్థ్యములను నేను పొందుంటాను. సో ఆ భగవంతుడి ముద్రలు నా మీద ఉండడం వల్ల ముల్లోకాలు అంటే మొత్తం సామ్రాజ్యం అంతా కూడా దాని ముందు దిగుదడు అంటారు కదా. అంటే నాది స్వర్గలోకాలకు మించిన ఐశ్వర్యం. ఎందుకంటే స్వామివారి పాద చిహ్నాలు అక్కడ నా మీద నాకు అలంకారం కింద ఉండేవి. నేను అత్యంత భాగ్యశాలినని భావించగని చివరికి ఆ దేవదేవుడు నన్ను విడిచి వెళ్ళినాడు. సో ఇంత కదా, ఆహా ఎంత నా భాగ్యమో అని అనుకునే లోపు భగవంతుడు నన్ను విడిచి వెళ్ళాడు. ఓ ధర్మదేవత, ఇది భగవంతుడి యొక్క పాదాల యొక్క ప్రత్యేక గుర్తింపు అండి. ఎక్కడ కూడా ఎవరిదైనా భగవంతుడి అవతారము అంటే ముందు శాస్త్రజ్ఞులు అంటే పురోహితులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ ఆ కాలి గుర్తుల కోసం చూపిస్తారు. ప్రత్యేకించి గుర్తులు ఉంటే అప్పుడు వాళ్ళు అవతారం అని ధృవీకరిస్తారు. ఎవరినంటే వాళ్ళని అవతారం కింద శాస్త్రం ఒప్పుకోరు. సో ఆ ప్రత్యేకించి గుర్తులు ఉండాలి. ఓకే, ఓ ధర్మదేవత, అసుర వంశ రాజులు ఏర్పరిచిన అధిక సేనలచే నేను తీవ్ర భారమునకు గురి అయినప్పుడు ఆ పూర్ణ పురుషోత్తముని కరుణ ద్వారా ఉపశమనమును పొంది తిని, అదే విధంగా నీవు కూడా నిలువ శక్తిని కోల్పోయి దుఃఖితుడై ఉండగా నీకు ఉపశమనము కలిగించుటకు తన అంతరంగిక శక్తి ద్వారా ఆ దేవదేవుడు యదు వంశమున అవతరించినాడు.
సో భగవంతుడు అసలు ఎందుకు అవతరించాడు? ఆ భూభారం పూర్తిగా అసురులతో నిండిపోయి ఉండేది. కృష్ణలీలలు కనుక మనం చూస్తే ఎంతో మంది అసురులు, అంటే చాలా భయంకరమైన అసురులు. అంటే భగవంతుడు రాకముందు అంతమంది అసురులు ఉండేవాళ్ళు. అసురులు అందరూ కలిసి భూలోకంలో ఏమంటారు, అంటే అందరినీ ఇబ్బంది పెట్టడం అలా చేసేవాడు. సో నా భారాన్ని తగ్గించాడు. అలాగే ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మం కూడా కనుమరుగవుతుంటే భగవంతుడు అవతరించి నిన్ను కూడా నించోబెట్టాడు. వృషభం ఇక్కడ ధర్మం కదా, సో ప్రతిసారి నిన్ను నించోబెడుతుంది కూడా భగవంతుడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో భగవంతుడు అవతరించిన అనేక కారణాల్లో ధర్మ సంస్థాపన ఒకటి. ఓకే, కావున ఎవరు ఆ దేవదేవుని విరహమును సహింపగలరు? ఆనందకర దరహాసముల ద్వారా, ప్రేమ చూపుల ద్వారా, మధుర సంభాషణల ద్వారా శ్రీకృష్ణుడు సత్యభామ వంటి ప్రియురాళ్ల గంభీరతను, ప్రణయ కోపమును జయింపగలిగను. ఆ దేవదేవుడు నాపై చరించినప్పుడు అతని పాదపద్మ ధూళి ఎందు మునిగి గడ్డిచే నేను సమృద్ధిగా ఆచ్ఛాదితనైతిని. ఆనందంతో కలిగిన రోమాంచము వలె అది గోచరించను. అంటే ఎప్పుడైతే భగవంతుడు అవతారం ఉండేదో నేను సుభిక్షంగా ఉన్నాను. అంటే పంటంతా సరిగ్గా ఉండదు, అంతా ఏంటి ఆనంద భాష్పాలకి. అంటే ఎక్కువ ఆనందం వచ్చినప్పుడు మనకి రోమాలన్నీ నిక్కపొడుచుకుంటాయి. అంటే అంత పచ్చగా, అంత సుభిక్షంగా ఉండేది భగవంతుడు ఇక్కడ ఉన్నప్పుడు. ఈ విధంగా భూదేవి ధర్మదేవత సంభాషించుకుని చూడగా రాజర్షి అయిన పరీక్షిత్తు తూర్పు దిక్కుగా ప్రవహించు సరస్వతి నదీ తటమును చేరాను. ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడే పరీక్షిత్ అక్కడికి వచ్చాడు. 17వ అధ్యాయం అండి. సూత గోస్వామి పలికింది. ఆ ప్రదేశమును చేరిన పిమ్మట ఆ పరీక్షిత్ మహారాజు రాజవేషధారి అయిన నిమ్నజాతి శూద్రుడొకడు గోవు వృషభములను అనాథలైనట్లుగా దండంతో కొట్టుటను గాంచెను. సో ఇది చూశాడు, విడిచిపెట్టాడు అన్న దానికి కదా కారణం చెప్తున్నారు. సో అలా వీళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు పరీక్షిత్ రావడం జరిగింది. అప్పుడే ఆ కలిపురుషుడు వీళ్ళిద్దరిని బాధించడం అనేది చూశాడు. ఓకే, తెల్లని తామర పుష్పము వలె ధవళవర్ణము కలిగిన వృషభము తనను కొట్టుచున్న శూద్రునిచే మిగుల భీతి చెంది ఏకపాదయై వణుకుచు మూత్రములు విడిచుచుండెను. చాలా భయపడిపోయి ఉంది ఆ వృషభం. ఓకే, ధర్మం చాలా స్వచ్ఛమైనది, తెల్లని ధవళ వర్ణం. సో అది పూర్తిగా ఒకే ఒక కాలు మీద వణుకుతూ మూత్రాన్ని విడుస్తూ ఉండేది. భయపడిపోయింది ఆ కలిపురుషుడిని చూసి. మనుజుడు గోవు ద్వారా ధర్మ నియమములను పాటించగలిగిన కారణంగా అది ప్రయోజనకరమైనది. అయినప్పటికీ అది ఇప్పుడు దీనయ్యే వత్సమును కోల్పోయి ఉండెను. శూద్రునిచే పాదములపై కొట్టబడి కన్నీటితో నిలిచిన గోవు దుఃఖితయు శక్తిహీనను అయి గడ్డిని మేయగోరి, అంటే చాలా ఆకలిగా ఉంది ఆవు. ఆవెవరు? ధరిత్రి. ఆ ధరిత్రిని ఏం చేస్తున్నాడు కలిపురుషుడు? గట్టిగా బాధిస్తున్నాడు అనమాట. సో శక్తి అంతా కోల్పోయి చాలా దుఃఖితురాలయ్యి ఆవిడ ఎక్కడ తిండి దొరుకుతుందా అని చూస్తుందన్నమాట. ధనుర్బాణములను ధరించి స్వర్ణమయమగు రథమునందు ఆసీనుడైన పరీక్షిత్ మహారాజు అంతటా అతనితో మేఘ గంభీర స్వరమున ఇట్లు ప్రశ్నించాడు. వెంటనే పరీక్షిత్కి చాలా కోపం వచ్చింది. సో గర్జించాడు అన్నమాట. పోయి ఎవడవు నీవు? బలము కలవానిగా గోచరించినను నా రక్షణ యందున్న నిస్సహాయ జీవులను వధించుటకు సాహసించుచున్నావు. వేషధారణను బట్టి నీవు నరదేవునిగా గోచరించుచున్నను నీ కర్మల ద్వారా నీవు ద్విజత్వము నొందిన క్షత్రియుల నియమాలను వ్యతిరేకించుచున్నావు. సో చెప్తున్నాడు, చూడ్డానికి నువ్వు రాజు వేషంలో ఉన్నావు, కానీ రాజు ద్విజుడు అంటే వర్ణాశ్రమ పద్ధతిని అన్నిటినీ చక్కగా పాటించేవాడు, ధర్మాన్ని పాటించేవాడు. ఓకే, సో కానీ చూడ్డానికి నువ్వు రాజు వేషంలో ఉన్నావు, కానీ రాజు పాటించాల్సిన నియమాలేవి నువ్వు పాటించట్లేదు. నీ కర్మలు చూస్తుంటే క్షత్రియులకి ఆపోజిట్ గా ఉన్నావు. ఎందుకు? క్షత్రియుడు అన్నవాడు ఎవరు? అందరినీ రక్షించేవాడు. అలాంటిది నువ్వు వీళ్ళని హింసిస్తున్నావు, కాబట్టి నువ్వు రాజు అయి ఉండవు, అసలు ఎవరు నువ్వు అని అడుగుతున్నావు. ఓ ధూర్తుడా,
దేవదేవుడైన శ్రీకృష్ణుడు, గాంధీవధారి అయిన అర్జునుడు కనుమరుగైనందున ఈ అమాయకపు గోవును కొట్టుటకు సాహసించుచుంటివా ఏమి? నిర్జన ప్రదేశమున నిర్దోషకు జీవిని కొట్టినందున నీవు అపరాధిగా పరిగణింపబడి వధార్హుడవైతివి. అంటే ఇంతటి దుస్సాహసం ఎందుకు చేస్తున్నావు? కృష్ణుడు అవతారం చాలించాడు, అర్జునుడు వెళ్ళిపోయాడనే కదా. అయితే వాళ్ళ ప్రతినిధి కింద నేను ఇంకా ఇక్కడ ఉన్నాను, అది చెప్తున్నాడు పరీక్ష. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇంత సాహసం? తదుపరి పరీక్ష మహారాజు వృషభముని ఇట్లు ప్రశ్నించాను, నీవెవరవు? తెల్లని తామర వంటి ధవళవర్ణము కలిగిన వృషభమువా లేక దేవతవా? 3 పాదములను కోల్పోయి నీవు ఏకపాదవై చరించుచున్నావు. వృషభ రూపమున మాకు ఖేదమును కలిగించుచున్నా నీవు ఏదేని దేవతవా? సో వృషభాన్ని చూసి అడుగుతున్నాను, ఎవరైనా దేవతవా? ఇంతటి తెల్లటి వర్ణంలో ఉన్నావు, బాధపడుతున్నావు, 3 కాళ్ళు విరిగిపోయి ఉన్నాయి, ఎవరు నువ్వు అసలు? వృషభానివా లేదా ఏదైనా దేవతా రూపం ఇలాగా వృషభ రూపంలో ఉన్నావా? కురువంశరాజుల భుజ బలముచే పరిరక్షింపబడు రాజ్యమున తొలిసారిగా నేను కన్నీటితో దుఃఖించుచున్న నిన్ను గాంచుచున్నాను. రాజ నిర్లక్ష్యముచే ఇంతవరకు ఎవరునూ ధరిత్రిపై కన్నీరు కార్చి ఉండలేరు. రాజు ఎలాంటి వాడు అనేది, రాజ్యంలో ప్రజలు ఎంత సుభిక్షంగా సురక్షితంగా ఉన్నారో దాన్ని బట్టి రాజు ఎలాంటి వాడు అని అంచనా వేయచ్చు. పరీక్షిత్ అంటున్నాడు, ఇలా నా రాజ్యంలో ఇంతవరకు ఎప్పుడు నేను దుఃఖితులై చూడలేదు. ప్రత్యేకించి వృషభము గో, పిల్లలు, స్త్రీలు, వృషభము గో, వీళ్ళన్నిటినీ కూడా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా రక్షించే బాధ్యత ఉంది వాళ్ళకి. సో వాళ్ళకే దుఃఖం కలుగుతుంది అంటే సమాజం నష్టపడుతుంది అని. ఓ సురభి తనయ, ఇక నీవు ఏమాత్రము దుఃఖింపవలదు. ఈ నిమ్న జాతి శూద్రునికి నీవు భయపడవలసిన అవసరము లేదు. ఓ గోమాత, పాలకునిగా దుర్మార్గులను అణచువానిగా నేను జీవించి ఉన్నంత కాలము నీవి రోధించుటకు ఎట్టి కారణము లేదు. మీకంతయు శుభమే కలగగలదు. ఏం పర్వాలేదు, నేను వచ్చేసాను. ఓకే, మీకు ఇంకా దుఃఖం నుంచి నేను బయటపడేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి, మీరు దుఃఖించక్కర్లేదు అని చెప్తున్నాను. ఓ సాధ్వి, తన రాజ్యమునందు వివిధ జీవులు దుష్టులైన వారిచే పీడింపబడినప్పుడు రాజ్యము నేలటి రాజు యొక్క యశస్సు, ఆయువు, ఉత్తమ జన్మము మొదలగునవి నశించిపోగలవు. ఆర్తులైన వారి ఆర్తిని శమింపజేయుటయే రాజునకు నిక్కముగా ప్రథమ కర్తవ్యము. ఇతర జీవుల ఎడ హింసకు పాల్పడినందున ఈ పరమ దుష్టుని నేను తప్పక వధింపగలను. రాజు యొక్క కర్తవ్యం ఏంటి? ఎంత గొప్ప రాజు అయినా సరే ప్రజల దుఃఖాలని నివారించలేకపోతే వాడుకున్న శౌర్యం, యశస్సు అన్ని కూడా వృధా. ఓకే, ఎందుకు అంటే మొట్టమొదటి కర్తవ్యం రాజుకి ఏంటి? తన ప్రజలని రక్షించడం. ఓకే, సో ఖచ్చితంగా మిమ్మల్ని బాధిస్తున్న అంటే ఇతరుల్ని బాధిస్తున్న ఈ దుష్టుని నేను వధిస్తాను అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు మృగము ఆ ప్రోపద వారు చాలా గొప్పగా రాస్తారండి. ఇప్పుడు ఏదైనా అంటే గోవులు, వృషభాలు కూడా ప్రజల్లోకే వస్తారు. ఎందుకంటే అవి మనతో పాటు ప్రజల్ని రక్షిస్తున్న జంతువులు. ఇప్పుడు పులి అనుకోండి, అదే పులి బాధ నుంచి రాజు రక్షించారు. పులి గ్రామంలోకి వచ్చింది అనుకోండి, ఇబ్బంది పడుతుంది, అందరినీ తినేస్తుందంటే ఆ పులిని ఖచ్చితంగా వధించాలి. కానీ గోవు, వృషభ అలా కాదు, అవి జంతువులే కానీ అవి ప్రజల్లో భాగం. ఎందుకు అంటే అవి ప్రజలకి మేలు చేస్తూ, వృషభం కానీ వృషభం పంటలకి దున్నడానికి వాటికి, అలాగే గోవు పాలు పౌష్టిక ఆహారం ఇవ్వడానికి. సో ఆ రెండు కూడా ప్రజల్లో. సో ఆ రెండు రక్షణ భారణం కూడా పరిపాలకులదే. ఓకే, సో మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న వీళ్ళని నేను వధిస్తాను అంటున్నాడు. అతడు వృషభమును పదే పదే సంబోధించి ఈ విధంగా మరల ప్రశ్నించను, ఓ సురభినందన, నీ 3 పాదములను ఎవడు ఖండించినాడు? కృష్ణానువర్తులైన రాజుల రాజ్యములో నీవలే దుఃఖితులైన వారు వేరెవ్వరును లేరు. అక్కడ చూస్తున్నాడు కదా, అతడు బాధిస్తున్నాడు. మళ్ళీ పరీక్షిత్ ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నాడు? శిక్ష వేసే ముందు ఖచ్చితంగా విచారణ అనేది జరగాలి. కొన్నిసార్లు చూసింది వేరవ్వచ్చు, జరిగింది వేరవ్వచ్చు.
సో ఖచ్చితంగా విచారణ, అందుకనే రాజుగారు న్యాయస్థానం ఇవన్నీ ఎందుకున్నాయి అంటే సరైన విచారణ జరిగి ఆ తర్వాత శిక్ష అనేది విధింపబడాలి. కనిపిస్తుంది పరీక్షకు చేస్తున్నాడు, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి. సరే అడుగుతున్నాడు ఓకే వృషభాన్ని, ఎవరు నీకు పరిస్థితిని తీసుకొచ్చారు? ఓ వృషభమా, నిరపరాధిని సాధువర్తనము కలదానివి అవి నీకు శుభమగుగాక. పాండవుల యశస్సును హరించినట్టి ఈ కురూపత్వమును నీకు కలుగజేసిన దుష్టుడెవడో దయచేసి నాకు తెలియజేయము. ఇంతటి పరిస్థితి వచ్చింది అంటే అసలు పరీక్షిత్ కూడా పాండవుడు కదా, పాండవ వంశీ. అసలు పాండవుల వంశం కీర్తి అంతా కూడా నశిస్తుంది దీనివల్ల. అంటే మా పరిపాలనలో ఇంతటి అన్యాయం ఎలాగా, ఎవరు చేశారు, ఈ నీ పరిస్థితికి ఎవరు కారణము అని. నిరపరాధులకు జీవులకు కష్టమును కలిగించువారు ప్రపంచమునందు ఎచ్చోటనైనను నాకు భయపడవలసినది. దుష్టులను అణచివేయుట ద్వారా మానవుడు సాధువులకు అప్రయత్నంగా లాభమును కూర్చిన వాడవు. సో సాధు రక్షణ, ఎప్పుడైతే సాధు రక్షణ అనేది అంటే దుష్టులని ఎప్పుడైతే మనం శిక్షించామో అప్పుడు సాధువులకు ఎప్పుడు కూడా రక్షణ, సాధువులు భక్తులు ఓకే. అప్రయత్నంగా దుష్టులని అంటే అధర్మాన్ని ఆపుతున్నాము అంటే ధర్మాన్ని కాపాడుతున్నాము అంతే కదా. దుష్టుల్ని ఎదుర్కొంటున్నాము అంటే సాధువుల్ని రక్షిస్తున్నాము. సో నేను సాధు రక్షణార్థమై ఈ దుష్టుల్ని నేను శిక్షిస్తాను. అయితే ఎవరు కల్పించారు ఇంటి పరిస్థితి? నిరపరాధులైన జీవులను హింసించుట ద్వారా పాపము నెర్చెడి దుష్టుడు కవచాభరణములను దాల్చిన స్వర్గలోపవాసి అయినను సరియే నిక్కముగా నాచే నిర్మూలింపబడును. ఇంకా అక్కడ బాధిస్తున్నవాడు ఎవరు అన్నది పరీక్షకు ఇంకా ఐడియా రావట్లేదు, కనిపిస్తున్నాడు కానీ అతడు కూడా ఎవడు తెలియదు. సో స్వర్గలోకవాస అయినా సరే, ఎంతటి పరాక్రమశాలి అయినా సరే, ఇలాంటి దుష్టకార్యం చేస్తున్న వాడిని నేను ఖచ్చితంగా వధిస్తాను. చట్టమునకు కట్టుబడి వర్తించు వారికి సమస్త రక్షణమును కల్పించుట, అత్యవసరం ఏదేనో లేకనే సాధారణ పరిస్థితుల యందును శాస్త్ర నిర్దేశములను ఉల్లంఘించు వారిని దండించుట దేశము నేలడి రాజు యొక్క పరమ ధర్మమై ఉన్నది. యాక్చువల్లీ ప్రతి పరిపాలకులు కూడా ఇక్కడ రాజుల గురించి ఎందుకు ఇచ్చారు అంటే సరిగ్గా ధర్మవర్తన అనేది జరగాలి అంటే భాగవతం చదవాలి. పరిపాలించే ప్రతి ఒక్కడికి వాళ్ళ బాధ్యత ఏంటో తెలియాలి. అవేవి తెలియక ఈరోజు నాస్తికులు అంటే ఎవరండి? అసలు భగవంతుడు పక్కన పెట్టి, భగవంతుడు శాస్త్రము ఏది అన్నీ పక్కన పెట్టేసినప్పుడు ధర్మాన్ని కూడా పక్కన పెట్టేశారు. అంటే చాలా చాలా ఫిలాసఫీలు ఉన్నాయి. ఎందుకు పాటించాలి ధర్మం? ఎలాగో ప్రతి మనిషి మరణించేవాడు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నేను మరణిస్తాను, ఎలాగో మరణిస్తాను అంటే ఏమాత్రం ఏమంటారు దైవ ప్రీతి పాప భీతి ఏవి కూడా లేకుండా ఆస్తికులు, యాక్చువల్ అసురుల కంటే కూడా చాలా హీనం వీళ్ళు, నాస్తికులు. సో రాజు యొక్క ఫస్ట్ పరమ ధర్మం ఏంటి? ఎవరైతే శాస్త్రాలను ఉల్లంఘిస్తున్నారో అంటే అధర్మాన్ని చేస్తున్నారో వాళ్ళని శిక్షించడం అనేది రాజు యొక్క మొట్టమొదటి కర్తవ్యం. ఓ పురుష శ్రేష్ఠ, పలువురు తత్వవేత్తల భిన్నాభిప్రాయముల కారణముగా మోహితులమైనందున మా కష్టములకు కారణమైన దుష్టుని నిర్ణయించి పలుకుటకు మాకు కష్టతరం ముందుగా ధర్మ ఉవాచ, ధర్మదేవత పలికింది, నీ పలుకులు పాండవంశజునికి తగినట్లుగా ఉన్నవి. పాండవుల భక్తి లక్షణములకు ముగ్ధుడై దేవదేవుడైన శ్రీకృష్ణుడే వారికి రాయబారిగా వర్తించి ఉన్నాడు. ధర్మదేవత మాట్లాడుతాడు సరిగ్గా పాండవుల యొక్క వంశానికి తగినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకు? మొట్టమొదట ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నాడు? ధర్మ రక్షణ కోసం. ఓకే, సో మీరు ఎంత గొప్పవాళ్ళు పాండవులు అంటే కృష్ణుడే స్వయంగా వాళ్ళకి సేవ చేసుకున్నాడు, అంటే రాయబారిగా ఉన్నాడు, అనేక రకాలుగా కృష్ణుడు వాళ్ళని రక్షిస్తూ ఉండేవాడు. ఓ పురుష శ్రేష్ఠ, పలువురు తత్వవేత్తల భిన్నాభిప్రాయముల కారణంగా మోహితులమైనందున మా కష్టములకు కారణమైన దుష్టుని నిర్ణయించి పలుకుట నాకు కష్టతరము కాగలదు.
వెంటనే ధర్మం చూడండి ఏమంటోంది అంటే ఇతడే అని చెప్పట్లేదు. ఎవరు కారణము అంటే నా పరిస్థితి కారణం ఎవరు అని అడుగుతున్నాను కదా. సో మనం కూడా మనకి దుఃఖం పరిస్థితి ఎందుకు ఈ కష్టం వచ్చింది అనగానే కారణాలు చెప్తూ ఉంటాం. అనేక కారణాలు ఉన్నాయి. యాక్చువల్లీ భాగవతం లాస్ట్ లో మనం భిక్షుగీతలో చూస్తాం అనేక కారణాలు. మనసు కారణం. అనేక కారణాలు అంటే కర్మ ఫలితం అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అది అవ్వచ్చు. సో ధర్మదేవత వెంటనే చెప్పట్లేదు. ఒకసారి భాష్యం చదువుతాం చూడండి. దుఃఖ కారణమును వివిధ జీవులపై దాని ప్రభావమును చర్చించే విషయమున కార్యకారణ సిద్ధాంతములను ప్రతిపాదించు పలువురు తత్వవేత్తలు ప్రపంచమున కలరు. వైశేషిక తత్వ రచయిత అయిన కణాదుడు, తర్కశాస్త్ర రచయిత అయిన గౌతముడు, యోగశాస్త్ర రచయిత అయిన పతంజలి, సాంఖ్యశాస్త్ర రచయిత అయిన కపిలుడు, కర్మ మీమాంసను రచించిన జైమిని, వేదాంత దర్శనమును రచించిన వ్యాసదేవుడు అన్నది 6 అటువంటి తత్వవేత్తలలో ప్రముఖులు. సో ఫిలాసఫీ 6 రకాలండి. అంటే కర్మ సిద్ధాంతం, కర్మ మీమాంస, ఈ కర్మ మీమాంస మనకి ఎక్కడ వస్తుంది? దశమస్కందంలో కృష్ణుడు నందుడితో కారణాలు అడుగుతున్నాడు. ఎందుకు ఇంద్ర పూజ చేయాలి, ఇచ్చేవాడు ఇలా కారణాలు. తన కర్మ కర్తవ్యాన్ని తను చేయడం ధర్మం, ఇదంతా కర్మ మీమాంస. ఓకే. అలాగే సాంఖ్య అంటే కేవలము ఆత్మతత్వంలోనే డిస్కస్ చేసేవాళ్ళు సాంఖ్య. అలాగా 10 తత్వాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కారణం ఏది అనేది చెప్పట్లేదు. వృషభ రూపమునందు నిలిచిన ధర్మదేవత, గోరూపమునందు నిలిచిన భూమాత తమ కష్టముల ప్రత్యక్ష కారణము కలిపురుషుడే అని నిశ్చయంగా ఎరిగి ఉండేది. అయినప్పటికీ భగవద్భక్తులైనందున వారు ఆ దేవదేవుని అనుకులేనిదే ఎవ్వరునూ తమకు కష్టమును కలిగింపజాలరని దృఢముగా విశ్వసించింది. ఇది భక్తులకున్న లక్షణం. భగవంతుడి శాంక్షన్ లేదే ఇవన్నీ ఉంటాయా, కష్టాలు వస్తాయా? సో ఫలానా వాళ్ళు కారణం అని ఎలా చెప్పగలం? ధర్మం అక్కడ మాట్లాడుతోంది సాక్షాత్తు ధర్మదేవత. సో మనకి ఎవరికైనా సరే ఒక దుఃఖానికి కారణం ఎవరు? వాడి వల్ల, నీ వల్ల, అతని వల్ల ఈ రోజు నేను ఈ దుఃఖంలో ఉన్నాను. ఓకే. సో ఆ కారణం అనేది మనం సర్వకారణ కారణం. భగవంతుడి శాంక్షన్ లేదే కష్టం అనేది రాదు కదా. ఓకే. పద్మపురాణం అనుసరించి మన ప్రస్తుత కష్టములన్నీ పక్వము చెందిన పాప బీజముల వల్ల కలుగుచున్నది. కానీ అట్టి పాప బీజములు కూడా విశుద్ధమగు భక్తియుత సేవ ఉనరించుట ద్వారా క్రమముగా నశించిపోగలవు. కనుకనే భక్తులైన వారు కలత పెట్టువారు ఎదురైనను తమకు కలిగిన కష్టములకు వారిని నిందింపరు. పరోక్ష కారణమున అతడట్లు వర్తించుచున్నాడని భావించినందున వారు వాటిని మౌనంగా వహింతురు. భగవత్ ప్రాసాదితముగా ఆ క్లేశములు అతి కొద్ది పరిణామంలో కలుగుచున్నవని, లేనిచో అవి అధిక పరిణామంలో కలిగి ఉండడమని వారు భావింతురు. భక్తుడు అంటే పూర్తిగా భగవంతుడిని నమ్మినవాడు, భగవంతుడి శరణులో ఉన్నవాడు. చాలా సింపుల్ అండి. పిల్లలు మనం దండించామనుకోండి, పిల్లలు మన మీద కోప్పడ్డారు అనుకోండి, ఎందుకు తిడుతున్నారు అంటే ఏంటి? ఎందుకు తిడతారు తల్లిదండ్రులు పిల్లల్ని? వాళ్ళ మంచి కోరి, వాళ్ళ మంచి కోరి ఒక పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు యూఎస్ వంద ఒక గీత గీస్తారు, బయటకు రావడానికి లేదంటే అక్కడే నించోవాలి. కొట్టకపోవచ్చు పిల్లల్ని, కానీ పనిష్మెంట్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ పనిష్మెంట్ని మనం అర్థం చేసుకోగలము. నేను మీకు పాయసము కాకరకాయ కూర ఎగ్జాంపుల్ చెప్తుంటాను, గుర్తుందా? తల్లి ప్రేమని ఒక్క పాయసంలోనే కాదు, కాకరకాయ కూరలో కూడా చూడగలిగారు. నాకు తెలియదు మీకు ఎంతమందికి ఇష్టం ఉందో. కాకరకాయ అనగానే జనరలీ చేయదు. అమ్మేంటి వాళ్ళ కాకరకాయ కూర ఉంది, మా అమ్మకి నేనంటే ప్రేమే లేదు అనుకున్నాం అనుకోండి, అజ్ఞానం అయిపోయింది కదా. సో తల్లి పరమాన్నం పెట్టే తల్లి కాకరకాయ కూర పెట్టింది అంటే అది కూడా మన హిత కోసమే. సో భగవంతుడు అన్ని చోట్ల రక్షిస్తున్న భగవంతుడు ఒక కష్టం వచ్చింది అంటే అది మన కోసమే. సో భక్తుడు ఎప్పుడు ఏమనుకుంటాడంటే ఇంత కష్టం రావాల్సింది ఇంతటితో అయిపోయింది. ఎందుకంటే సత్యం అదే కాదు. అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా మనం చేసే కర్మలు ఎలా ఉండేవి అంటే ఇంత పనిష్మెంట్ రావాల్సింది ఇంత చిన్నటితో అయిపోతుంది. సో భక్తుడికి అది అర్థం అవుతుంది. కాబట్టి ధర్మము, గోవు, ధరణి రెండు కూడా కంప్లైంట్ చేయట్లేదు. ఈ కలి పురుషుడు కారణము అని చెప్పట్లేదు వాళ్ళు. ఓకే.
నేరస్థునికి విరుద్ధముగా ఆరోపణ చేయవలనని పరీక్షిత్ మహారాజు కోరి ఉన్నను పైన తెలిపిన కారణమున గో వృషభములు అందులకు నిరాకరించినది. రాబో శ్లోకమునందు తెలుపబడు రీతి కాల్పనికులైన తత్వవేత్తలు భగవదాజ్ఞను గుర్తించక దుఃఖ కారణమును కనుగొనవలనని తమ తమ విధానముల ద్వారా ప్రయత్నించు. శ్రీల జీవ గోస్వామి వ్యాఖ్యానము ప్రకారము అటువంటి కాల్పనికులు స్వతహా విమోహితులైన కారణమున సర్వకారణములకు చరమ కారణము పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడి అని ఎన్నడూ ఎరుగుజాలను. ప్రతి ఒక్కళ్ళు దుఃఖానికి కారణం ఏంటి, దుఃఖానికి కారణం అంటే దాన్ని మేము సాల్వ్ చేసేస్తాం, ఇంత కనుక్కుంటాం, ఇంత ఉంటే ఇప్పుడు సైన్స్ ఇంతగా ముందుకు వెళ్ళింది కాబట్టి ఒకప్పుడు రోట్లో దంచేవాళ్ళు, ఇప్పుడు మిక్సీలు వచ్చాయి, అబ్బాయి ఎంత ప్రయోజనకరమైంది. మళ్ళీ కరెంటు కోసం ఏమైపోయింది, మొత్తం ప్రపంచం అంతా కూడా వేడెక్కిపోతుంది. సో ప్రతిసారి మానవుడు ఏమనుకుంటున్నాడంటే ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తున్నాను, దీనికి కారణం ఇది అని అనుకుని మహారాజ్ చెప్తున్నారు. బెంజ్ కార్లో వెళ్ళి పట్టారు రోజు ఎక్కడికి, జిమ్కి కార్లో వెళ్ళి జిమ్ ప్లేసెస్ లో అంతా పార్కింగ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. జిమ్కి జనాలు ఎందుకు వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ కోసం కదా, నడక కోసం. అదే నడిచి వెళ్ళట్లేదు ఎవరు కూడా. ఎందుకు అంటే నడిచి వెళ్తే అది చిన్నతనం అయిపోయింది. సో సైన్స్ లో అడ్వాన్స్ అనుకుంటాం, ఓ ఈ ప్రాబ్లమ్ అయితే ఇది సొల్యూషన్ దానికి. యాక్చువల్లీ ప్రాబ్లం అనేదే ముందు ఎవరు కూడా అర్థం చేసుకోవాలి. ముందు ప్రాబ్లమ్స్ ఏంటి, జన్మ మృత్యు జరా వ్యాధి, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక. ఇంత సైన్స్ ముందుకెళ్ళినా కూడా ఈ 7 కారణాలకు మాత్రం సొల్యూషన్ కనుక్కోలేదు. జన్మ మృత్యు జరా వ్యాధి, ఏదైనా సొల్యూషన్ వచ్చిందా? ఈ వ్యాధికి మందు ఉంది అంటే ఈ వ్యాధి కాబట్టి ఇంకో వ్యాధి వస్తూనే ఉంది, ప్రకృతి ఇస్తూనే ఉంది కొత్త రకాలు. ఇదివరకు అసలు ఇన్ని వ్యాధులు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఇప్పుడు వినలేదు. దీనికి కనుక్కున్నాం ఇది అనగానే ఇంకో వ్యాధి తయారవుతుంది. జన్మ మృత్యు జరా వ్యాధి, ఇంతవరకు మృత్యువుని జయించలేకపోయింది సైన్స్ కదా. అలాగే ఆది భౌతిక, ఒక్క భూకంపం ఆపగలిగిందా? అయితే భూకంపం ఇక్కడ వస్తుంది అని జాగ్రత్త పడే ఏవో కనుక్కున్నారు, అప్పటికి కూడా అనివార్యమైనవి జరుగుతూనే ఉన్నాయి. భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, ఇంకంటే లావాలు, ఇవన్నీ కూడా ప్రకృతి ఇచ్చేవి. ఏ ఒక్కటి కూడా మానవుడు దాన్ని సొల్యూషన్ కనుక్కోలేదు. సో మూల ప్రాబ్లం అనేది ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో అన్ని ఇవి అసలు ప్రాబ్లమ్స్, ఇవన్నీ అలాగే ఉండిపోయి టెక్నాలజీ, సైన్స్ అన్న అసలు ప్రాబ్లమ్స్ మాత్రం అలాగే ఉండిపోయాయి. ఇంకా చెప్పాలి అంటే పూర్వకాలం ఇంకా ఇన్ని రోగాలు లేవు, అందరూ పంట సుభిక్షంగా ఉండేది. ఓకే, కూరలనండి, పళ్ళనండి. ఇప్పుడు ఏది కొనాలన్నా కూడా శంక, ఇది మందులు పెట్టి చేశారా, ఇది పని చేస్తుందా. ఓకే, పళ్ళు రోజు తినాలి, ఏ పళ్ళు తినాలో తెలియదు, ఆ పళ్ళ వల్లే రోగం కూడా రావచ్చు. పూర్వకాలం ఇంకా హెల్దీగా ఉండేవాళ్ళు. యాక్చువల్లీ హెల్త్ పెరిగింది అంటున్నారు, కానీ పూర్వకాలం ఇంకా అందరూ హెల్దీగా ఉండేవాళ్ళు. ఏం తిన్నా, ఒకవేళ ఏదైనా తిన్నా కూడా అరిగించుకునే శక్తి ఉండేది. ఇప్పుడు ఎవరికి. సో ఇది ఈ 7 ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయే తప్ప 100 ఏళ్ళ ఆయుష్ ఉండేది, ఇప్పుడు 100 ఏళ్ళు ఎవరికి ఉండట్లేదు. 7 ప్రాబ్లమ్స్ అలాగే ఉండిపోయాయి. దీన్ని మాత్రం లేదు, ఇంకా ఎక్కువైపోతున్నాయి ఈ ప్రాబ్లమ్స్. సమస్త ఓకే నెక్స్ట్ 19. సమస్త ద్వైతత్వమును నిరసించడి తత్వవేత్తలు కొందరు మనుషుడే స్వయంగా తన సుఖ దుఃఖములు రెండింటికి కారణములని ప్రకటించురు. కొందరు దైవమే దానికి కారణమనగా మరికొందరు కర్మయే కారణమని పలుకుదురు. ఇక విషయాసక్తులైన వారు ప్రకృతియే మూల కారణమని నిర్ధారించరు. అనేక తత్వాలు ఉన్నాయి కదా. సో దీన్ని బట్టి ఏది కారణం అనేది నువ్వే డిసైడ్ చేయాలి. నాకు తెలియదని ఎవరు అంటున్నారు, ధర్మదేవ చెప్తుంది. అనేక తత్వాలు ఉన్నాయి. కొంతమంది ఇది కారణం ఉన్నారు, కొంతమంది ప్రకృతి కారణం ఉన్నారు, కొంతమంది దైవం కారణం ఉన్నారు, కొంతమంది జీవుల యొక్క కర్మ కారణం ఉంటున్నారు. ఓకే, దుఃఖ కారణమును ఎవ్వరును తర్కము ద్వారా నిర్ణయింపజాలరని, చింతన ద్వారా ఎరుగజాలరని, వాక్కుల ద్వారా వివరింపజాలరని భావించేది తత్వవేత్తలను కొందరు కలరు. డిస్కషన్తో తేలేదు కాదు, ఏది దేని ఏంటి అసలు కారణం అని
నువ్వు ఎంత వాదించినా కూడా కనుక్కోలేము అని వాదించేవాళ్ళు ఒక కేటగిరీ. సూత గోస్వామి పలికిన, ఓ బ్రాహ్మణోత్తములారా, ధర్మదేవత పలుకులను ఆకర్ణించిన పరీక్షిత్ మహారాజు సంతుష్టుడై దోషరహితముగా ఇట్లు సమాధానమసలను. ధర్మదేవత సమాధానానికి పరీక్షిత్తు చాలా సంతోషించాడు. వెంటనే అంటే సరిగ్గా ధర్మం ఎలా మాట్లాడుతుంది అనే రకంగానే ధర్మదేవత మాట్లాడింది. దాన్ని బట్టే కనుక్కుంటున్నాడు యాక్చువల్లీ. రాజు సమాధానం ఇస్తుంది, ఓ వృషభరూపుడా, నీవు ధర్మం యొక్క సత్యమును ఎరిగి ఉన్నావు. అధర్మవర్తనుడైన వానికి ఉద్దేశింపబడిన గతి అధర్మవర్తనుని గుర్తించిన వానికి కూడా ఉద్దేశింపబడినని నియమం ప్రకారము పలుకుటను బట్టి నీవు ధర్మదేవతవు తప్ప అన్యుడవు కాజాలవు. దీనికి అంటే ఇది కారణము అని మనం నెపం దేని మీదైనా నడిపితే, ఒకవేళ వాడు కారణం అనుకోండి, దానికి పడే శిక్ష మనకు కూడా ఇది కారణము అని మనం చెప్పడానికి లేదు. ఒక ముసలవ కథ ఒకటి ఉండేది. ఒక ముసలవ ఒక చోట కూర్చుని అంటే పూటకూళ్ళమ్మ, పూర్వకాలంలో ఉండేవాళ్ళు కదా, అందరికీ భోజనాలు పెట్టారు. ఒకసారి ఒక ఏమంటారు ప్రయాణికుడు అక్కడ వచ్చి భోంచేయంగానే అతడు మరణిస్తాడనమాట. ఎందుకు మరణించాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఏమైంది అంటే, ఆ పైన ఒక డేగ ఒక పావును పట్టుకుంటూ వెళ్తే ఆ పాము విషపు చుక్క ఈ అన్నంలో పడింది. అయితే రాజభట్లు వచ్చి విచారణ చేస్తున్నారు, ఎందుకు ఇలా మరణించాడని తెలియదని. పూటకూళ్ళమ్మ, ఇదో ఈవిడ వల్లే ఈ ఇతడు మరణించాడు కాబట్టి ఈవిడిని శిక్షించాలి. సో ఆవిడ అంటుంది, నేనేం చేయలేదు, నేను అందరికీ భోజనం పెట్టినట్టే పెట్టాను. అయితే ఈ లోపల యమదూతలు వస్తున్నారు కదా, వాళ్ళు ప్రతి ఒక్కదానికి చిట్టా రాసుకుంటారు కదా, మనం చూసా 8 సాక్షి. సో ఈ రాజభటులకి అంటే ఒకవేళ విషాన్నం పెట్టి చంపేసి ఉంటే వచ్చిన పాపం ఈ రాజభటులకి వచ్చేసింది. ఎందుకు? దీనికి కారణం, ఈ దుఃఖానికి కారణం ఇది అని అనగానే దాని యొక్క ఫలితం అనిపించేసింది. సో ఎప్పుడూ కూడా మన దుఃఖానికి కారణాలు వెతుక్కోకుండా కారణం కనుక్కోవడం అనేది చాలా కష్టం. మనకి భిక్షగీతలు మొత్తం విడతాయి ఎందుకు అని. అనేక కారణాలు అందరూ చెప్తూ ఉంటారు. కర్మ ఫలితం, నేను ఇలా చేసుకుంటేను అలాగే జరిగిపోయింది అంటే అలాగే జరిగి ఉండాల్సింది. ఎందుకు? భగవంతుడు ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదు. ఓకే, కనుకనే భగవానుని శక్తులు అచింత్యమైనవిగా వర్ణింపబడినవి. ఎవ్వరునూ వాటిని మనోకల్పనల ద్వారా కానీ లేదా తర్కము ద్వారా కానీ అంచనా చేయజాలరు. సత్యయుగమున తపస్సు, శుచిత్వము, దయా, సత్యములు అనేది 4 నియమముల ద్వారా నీ 4 పాదములు సుస్థాపితములై ఉండెను. సో ఇంతకీ ఈ పరీక్షిత్తు ఏమని చెప్తున్నాడు? సో ఇంత చక్కగా నువ్వు దుఃఖానికి కారణాన్ని విశ్లేషించావు అంటే నువ్వు ఖచ్చితంగా ధర్మదేవతవి. ధర్మదేవత తప్ప ఇంత చక్కగా ఎవరు విశ్లేషణ చేయలేరు అని ఇప్పుడు ధర్మం గురించి చెప్తున్నాడు. సో ధర్మం యొక్క 4 పాదాలు ఏంటండి? తపస్సు, శుచిత్వము, దయా, సత్యము. వీటన్నిటికీ ఆపోజిట్ ఏంటండి? తపస్సు. తపస్సుకి ఉల్టా ఏంటి? మన కలియుగంలో ఇవన్నీ వీటన్నిటికీ ఆపోజిట్ చూస్తూ ఉంటాం. సత్యము, సత్యముకి ఆపోజిట్ ఏంటి అంటే జూదం. అసత్యం అంటే జూదంలో మోసం. మోసం అనేది అందుకనే ఈ 4టికి ఆపోజిట్ ఉన్నది మరి ఎప్పుడు కూడా వాటి జోలికి వెళ్ళకూడదు. ఓకే, నెక్స్ట్ దయ. దయాకు ఆపోజిట్ ఏంటండి? హింస, అంటే ఇతర జీవులను హింసించడం. శుచిత్వం, శుచిత్వము అంటే శుచిత్వానికి ఆపోజిట్ అశుచి. అశుచి అంటే వైవాహిక జీవనంలో బయట కనెక్షన్స్ ఉండడం. ఓకే, నెక్స్ట్ తపస్సు. తపస్సుకి ఆపోజిట్ ఏంటి? మత్తు పదార్థం.
స్వీకరించడం. అంటే ఇంద్రియాలు మన అదుపులో పెట్టుకోకుండా మత్తు పదార్థాలకి బానిస అవ్వడం. అందుకని ఎవరైనా సరే సాధన కనుక ఇష్టగా చేయాలి అనుకున్నారు, ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఈ నాలుగు అధర్మాలకి దూరంగా ఉండాలి. ఎందుకు అంటే ఈ నాలుగు కూడా ధర్మానికి వ్యతిరేకం. ధర్మానికి వ్యతిరేకం అయ్యాము అంటే ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించే తీరాలి. ఓకే, సో ఇతను చెప్తున్నాడు పరీక్ష సత్యయుగంలో ఈ నాలుగు కూడా సుస్థాపితములై ఉండేటివి నువ్వు, కానీ గర్వము, స్త్రీ సాంగత్యము, మదము అనేది లక్షణముల రూపమున విజృంభించిన అధర్మము వలన నీ 3 పాదములు భగ్నమైనట్లుగా గోచరించుచున్నది. సో ఇప్పుడు కలి యుగ వచ్చేటప్పటికి ఈ 3 కూడా ఏ 3? గర్వం కూడా ఏంటంటే తపస్సుకి ఉల్టా, స్త్రీ సాంగత్యము అంటే శుచికి, ఓకే, మదము అంటే ఆశ, పేరాశ. ఇవన్నీ విజృంభించడం వల్ల అధర్మం పెరిగిపోవడం వల్ల నీ 3 కాళ్ళు భగ్నమైనట్లు, విరిగిపోయినట్లు కనిపిస్తుంది. నీవు ఇప్పుడు సత్యసంధత అనేది ఒకే పాదముపై నిలిచి ఏదో ఒక విధముగా కుంటి నడక నడుచున్నావు. కానీ కలహరూపుడైన కలిపురుషుడు అసత్యము ద్వారా విజృంభించుచు ఆ మిగిలిన పాదమును కూడా నశింపజేయ యత్నించుచున్నాడు. పరీక్ష చూస్తున్నాడు, ఏదో 3 కాళ్ళు విరిగిపోయి పాపం ఒక కాలుతో కుంటుతూ ఉంటే కలిపురుషుడు ఏం చేశాడు, వచ్చి దాన్ని కూడా బాధిస్తున్నాడు. పూర్ణ పురుషోత్తముడైన భగవానుడు మరియు ఇతరులచే భూభారం నిక్కముగా నశించినది. ఆ దేవదేవుడు అవతరించి ఉన్నప్పుడు అతని మంగళకరములైన పాదముద్రల ద్వారా సర్వత్రా శుభములు చేకూరి ఉండేను. సో భగవంతుడు ఉన్నప్పుడు ధర్మ సంస్థాపన చేస్తాడు. భగవంతుడు ధర్మ సంస్థాపన అయింది, భక్తులకు రాజ్యాన్ని అప్పచెప్పి తను బయలుదేరాడు. అయితే ఇప్పుడు భగవంతుడు వెళ్ళిపోయాక మళ్ళీ కలి విజృంభణ అనేది జరుగుతుంది. సాధ్వీయగు ఈమె దురదృష్టవశాత్తు దేవదేవునిచే విడువబడినదై పాలకులుగా తమను ప్రదర్శించుకొనిడి శూద్ర ప్రాయజనులచే ఇప్పుడు పాలింపబడుచు అనుభవింపబడుచున్నందున కన్నీటితో తన భవిష్యత్తును గురించి విలపించుచున్నది. సో సరైన రాజులు లేక ఈ గోమాత అంటే పృథ్వీ, పరీక్షిత్తుకు అర్థమైంది అక్కడ మాట్లాడుతోంది భూదేవి అలాగే ధర్మం. సో ఈవిడ సరైన పాలకులు లేక, అయితే మనకి ఇప్పుడు అనిపించచ్చు ఇప్పుడు ప్రస్తుతం పరిపాలిస్తుంది ఎవరు? పరీక్షిత్ మరి అలాంటి రాజు కాదు కదా. ఆవిడ భవిష్యత్తును దాచుకుని దుఃఖిస్తుంది. ఒకటి దుఃఖం భగవంతుడు అవతారం చాలించాడు అని. సో మిగిలిన చెప్పిన పరిస్థితులన్నీ ఏంటంటే రాబో కాలంలో ఇవన్నీ కూడా జరగనున్నాయి అని ఆవిడ దుఃఖిస్తుంది. మహారథుడైన పరీక్షిత్తు ఆ విధంగా ధర్మదేవతను భూమాతను శాంతపరిచి అధర్మకారకుడైన కలిపురుషుని సంహరించుటకు వాడి అయిన ఖడ్గమును చేపట్టిన వెంటనే ఖడ్గం తీసుకున్నాడు కలిపురుషుణ్ణి వధించాలని. రాజు సంహరింపగోరుచున్నాడని అవగతం చేసుకున్నంతటా కలిపురుషుడు వెంటనే రాజలాంఛనములను త్యజించి భయ విహ్వలతతో శిరము వంచి అతనికి సంపూర్ణ శరణాగతుడైన. సో ఈ రాజు నన్ను వధించేలా ఉన్నాడు అని చెప్పి కలిపురుషుడు ఏం చేశాడు, వెంటనే తన కార్యాలన్నీ పక్కన పెట్టి ముందు రాజు కాళ్ళు పట్టుకున్నాడు. ఓకే, శరణ్యుడును చరిత్రయందు కీర్తనీయుడును ఒక పరీక్ష మహారాజు దీనవత్సలుడైన కారణమున శరణు పొంది పాదములపై పడిన కలిపురుషుని సంహరించక కృపతో మందహాసం చేసింది. సో రాజన్న వాడి ఇంకొక ధర్మం ఏంటి అంటే శరణు అనగానే వాడిని క్షమించగలిగే గుణం ఉండాలి. ఓకే, సో క్షమించి నవ్వుతూ రాజు చెప్తున్నాడు. రాజు ఈ విధంగా పలికాను, అర్జునుని యశస్సును వారసత్వంగా పొందిన మాకు ముకుళిత హస్తుడవై శరణుజొచ్చి ఉన్నందున నీకు ఏమాత్రము ప్రాణభయం వలదు. కానీ అధర్మమునకు స్నేహితుడవైనందున నా రాజ్యమును నిలుచుటకు మాత్రము నువ్వు అర్హుడవు. ఎందుకు అంటే రాజ్య బహిష్కరణ అనేది వధతో సమానం. సరే నువ్వు చేతులు జోడించి నన్ను శరణు అంటున్నావు కాబట్టి నేను నిన్ను వధింపను, కానీ నువ్వు నా రాజ్యంలో ఉండడానికి నీకు అర్హత లేదు.
కలిపురుషుడు రాజుగా లేక దేశాధినేతగా వర్తించుటకు అనుమతింపబడినచో లోభము, అసత్యము, చౌర్యము, అనాగరికత, విశ్వాసఘాతుకము, అశుభము, మోసము, కలహము, దంభము వంటి అధర్మ లక్షణములు నిక్కముగా విస్తరించగలవు. అంతే కదా, కలిపురుషుడికి ప్రవేశం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పూర్తిగా అధర్మం అయిపోతుంది రాజ్యం అంతా కూడా. కనుక ఓ అధర్మ బంధువ, విఘ్నులైన వారు యజ్ఞేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థమై సత్యము ధర్మ నియమములను అనుసరించి యజ్ఞాచరణము భావించడి ఈ ప్రదేశమున నీవు వసించుటకు అర్హుడవు కావు. సో ఇక్కడ నా రాజ్యం ఎలా ఉంది? యజ్ఞాచరణతో భగవత్ ప్రీత్యర్థమై శోభిల్లుతూ ఉంది. కాబట్టి ఇక్కడ యజ్ఞాచరణ ఎక్కడైతే జరుగుతుందో, ధర్మాచరణ జరుగుతుందో అక్కడ నీకు అసలు అర్హత లేదు. యజ్ఞ విధుల యందు కొన్ని మార్లు ఇతర దేవతలు అర్చింపబడినను సర్వజీవ హృదయస్థ పరమాత్ముడైన కారణమునను వాయువు వలె బాహ్యమునందు అంతరమునందు వసించి ఉండుట చేతను దేవదేవుడైన శ్రీకృష్ణుడే యజ్ఞము ద్వారా పూజనీయుడై ఉన్నాడు. ఆ విధంగా అతడే అర్చించువానికి శ్రేయము కూర్చువాడై ఉన్నాడు. అంటే యజ్ఞం కొన్నిసార్లు యజ్ఞము పూజ అన్నీ కూడా ఒక దేవతని ఉద్దేశించి చేసినా కూడా యజ్ఞ పురుషుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. యజ్ఞ అర్థాత్ కర్మను అన్యత్ర లోకోయం కర్మ. అలాగే అన్ని చోట్ల యజ్ఞము అనగానే భోక్తారం యజ్ఞ తపస, అన్ని యజ్ఞాలకి భోక్తని నేను అంటున్నాడు కృష్ణుడు. ఎవడైతే భోక్తని నేను అని అర్థం చేసుకుంటాడో వాడు శాంతితో ఉండగలడు. సో యజ్ఞము అంటేనే కొన్నిసార్లు వేరే దేవతలను ఉద్దేశించి అది జరపబడిన మూల పురుషుడు కృష్ణుడి యొక్క ప్రీత్యర్థమై అవి జరుగుతూ ఉన్నాయి. సూత గోస్వామి పలికిన ఆ విధంగా పరీక్షిత్ మహారాజుచే ఆదేశించబడిన కలి పురుషుడు భయముచే వణకసాగి తనను చంపుటకు యమరాజు వలె ఎదుట సిద్ధముగా నిలిచి ఉన్న రాజును దాచి అతడికి పలికెను. కలిరువాచ, ఓ సార్వభౌమ, నీ ఆజ్ఞను అనుసరించి నేను ఎచ్చోటనైనను జీవింపగలిగినప్పటికీ ఎచ్చటగాంచినను ధనుర్బాణములను దాల్చిన నీవే నాకు సర్వత్రా గోచరింపబడుచున్నాను. అంటే పరీక్షిత్ ఏంటంటున్నాడంటే, ఎక్కడైతే యజ్ఞాచరణ జరుగుతుందో ధర్మాచరణ జరుగుతుందో అక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదు అంట. కలిపురుషుడు అన్నాడు, ఎక్కడ చూసినా నీ రాజ్యంలో యజ్ఞాచరణ జరుగుతుంది, ధర్మాచరణ జరుగుతుంది, మరి నేను ఎక్కడ ఉండను, ఎక్కడ ఉండమంటావు నన్ను? ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఈ ధనుర్బాణాలు పట్టుకుని నువ్వే కనిపిస్తున్నావు. అధర్మాన్ని రక్షించడం కోసం, అంటే ధర్మాన్ని రక్షించడం కోసం, అధర్మాన్ని ఎదిరించడం కోసం ధనుర్బాణాలు పట్టుకుని కనిపిస్తున్నాను. కనుక ఓ ధార్మిక శ్రేష్ఠ, నీ శాసనపు రక్షణలో నేను శాశ్వతంగా నిలవగలిగిన ఏదైనా స్థానమును దయచేసి నాకు నిర్ణయించను. కాబట్టి ఎక్కడో ఒక చోట నాకు ఇంత స్థానాన్ని నువ్వు ఇవ్వు, నేను అక్కడే ఉంటాను అని చెప్తాను. సూత గోస్వామి పలికిన కలిపురుషునిచే ఆ విధంగా అభ్యర్థించబడిన పరీక్షిత్ మహారాజు జూదము, సురాపానము, వ్యభిచారము, జంతువధ జరిగడి స్థానములందు వసించుటకు అతనికి అనుమతించును. ఎక్కడెక్కడైతే జూదము అనగానే అసత్యం, సురాపానం అనగానే తపస్సుకి ఆపోజిట్, వ్యభిచారం అనగానే శుచిత్వానికి ఆపోజిట్, జంతువధ అనగానే దయకి ఆపోజిట్. సో ఈ 4 లేని చోట ఉండు. అయితే మనకు మళ్ళీ డౌట్ రావచ్చు, ఈ 4 అసలు పరీక్షిత్ రాజ్యంలో ఉన్నాయా? పరీక్షిత్ కూడా ఏం చేశాడంటే 4 ప్రదేశాలు ఇచ్చాడు. ఇచ్చింది తనే కదా. సో తనకి తెలుసు ఏం చేస్తే ఈ కలిపురుషుడు ఈ స్థలంలో వచ్చేస్తాడు అని ఆ 4 జరగకుండా చూసుకున్నాడు తన పరిపాలన ఉన్నంతకాలం. అండి. సో ఇప్పుడు పరీక్షిత్కి తెలుసు కాబట్టి మనం అనుకోకలేదు, మనకు కూడా తెలుసు ఎక్కడెక్కడ కలిపురుషుడు వసిస్తాడు అన్నది మనకు కూడా తెలుసు. అందుకే ఈ 4 జోలికి మనం వెళ్ళకూడదు, ఎందుకంటే దాంట్లో కలిపురుషుడు ఉంటాడు. కలిపురుషుడు తిరిగి మరికొంత అర్థించను. ఇంకొంచెం ప్లేస్ కూడా కావాలి, ఎందుకంటే అసలు ఇంచుమించు లేవు నీ రాజ్యంలో, ఇంకొంచెం ప్లేస్ ఏదైనా ఇవ్వు. అతడు ఈ రీతి యాచించగా బంగారం ఉన్న చోట నివసించుటకు
అతనికి పరీక్షిన్ మహారాజు అనుమతి నొసగెను. సువర్ణ మెచ్చట ఉండును అచ్చట అసత్యము, మదము, కామము, ఈర్ష్య, వైరములనేది లక్షణములు ఉండుటయే అందులకు కారణము. అంటే అమితమైన సువర్ణం కనుక ఉంటే అక్కడ ఇవన్నీ కూడా లక్షణం. అంటే ఇతరులకి ఈర్ష్య కలిగిస్తుంది, వీడికి గర్వం కలిగిస్తుంది. ఇంకా ఇంకా అది ఎప్పుడు కూడా ఈ ఇదేంటంటే ఇన్ని ఉన్నా కూడా ఇంకొకటి కొనుక్కోవాలనే ఆశ కాను అని. సో పోన్లే సరే అయితే సువర్ణ ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి నువ్వు ఉండు. మళ్ళీ కూడా అలాగే మరి పరీక్షిత్ రాజ్యంలో సువర్ణం ఏం చేశాడు? సువర్ణాన్నంతా తీసేది. సువర్ణం అంతా కూడా భగవంతుడి సేవలో పెట్టేశాడు. భగవంతుడు ఎంటర్ అవ్వగానే కలిపురుషుడు అక్కడ ఎంటర్ అవ్వడానికి లేదు. అమ్మో సువర్ణంలో కలిపురుషుడు ఉన్నాడు అని మనం తీసుకెళ్ళి అక్కడ పడేయక్కర్లేదు. ఆ సువర్ణాన్ని ఎవరి కోసం వాడాలి? భగవత్ సేవలో నియంత్రించాలి. ఇప్పుడు రంగనాథ స్వామి చూడండి చెప్తుంటారు. రంగనాథ స్వామికి వెండి అంటే తెలియదు, నూనె అంటే తెలియదు. అంటే అతనికి ఉన్నవన్నీ బంగారు పాత్రలే. ఆ బంగారంలో కలి ఉంటుందా? ఉండదు. అందుకనే బంగారం చాలా మంది బంగారంలో ఉంది కలిపురుషుడు అనగానే ముందు దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. బంగారం ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఏంటి అసత్యము, మదము, కామము, ఈర్ష్య, వైరము ఇవన్నీ కూడా మనం వీటి నుంచి జాగ్రత్త పడగలిగితే ఎలా పడగలము? ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం అవ్వదు. దానికి సొల్యూషన్ ఏంటి? రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే. దానికి హయ్యర్ టేస్ట్ ఇవ్వాలి. సో బంగారాన్ని ఎక్కడ వాడాలి? భగవంతుడి యొక్క సేవలో. ఆ విధంగా కలిపురుషుడు ఉత్తరాతనయుడైన పరీక్షిన్ మహారాజు చే ఆ 5 స్థానములందు వసించుటకు అనుమతింపబడెను. ఈ కారణము చేత శ్రేయస్సును అభిలషించు వారు ఎవరైనను, ముఖ్యముగా రాజులు, ధార్మికులు, ప్రజానేతలు, బ్రాహ్మణులు, సన్యాసులు పైన తెలుపబడిన 4 అధర్మ లక్షణముల సంపర్కమును పొందరాదు. భక్తిలో ముందు సాధనం ఏంటి? మనకి ప్రిస్క్రిప్షన్ గురించి చెప్పుకున్నా గుర్తుందా? ప్రిస్క్రిప్షన్ లో మందులే కాదు, చేయకూడనివి, తినకూడనివి అని రాస్తాడు డాక్టర్. సో అవి కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి రోగం నయం అవ్వాలి అంటే. సో ఏవి చెయ్యకూడదు, ఏవి చెయ్యాలి, రెండు కూడా మనకి తెలియాలి. హరే కృష్ణ. అటు పిమ్మట పరీక్షిన్ మహారాజు ధర్మదేవత యొక్క నష్టమైన 3 పాదములను పునఃస్థాపించి ధైర్యము గొలిపడి కర్మల ద్వారా భూదేవి పరిస్థితిని తగినంతగా మెరుగుపరిచాను. ఇంకా తను పరిపాలిస్తున్నాడు కదా. సో కలికి స్థానం ఇచ్చినట్టే ఇచ్చాడు, కానీ అక్కడ పెద్ద పరీక్షిత రాజ్యంలో అంతగా స్థానం ఏమీ దొరకలేదు కలిపురుషుడికి. కాబట్టి ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపితం చేసి, అంటే తను భక్తుడు కాబట్టి ఎలా పునఃస్థాపితం చేశాడంటే ఇలాగ నేను చెప్పాను కదా, ఎక్కడెక్కడ కలి ఉంటాడో దాన్ని జాగ్రత్త పడి అక్కడ ఆ పరిస్థితులు రాకుండా తను జాగ్రత్త పడ్డాడు పరీక్ష. అరణ్యమున కేగా కోరిన ధర్మరాజుచే హస్తినాపుర రాజ్యము అప్పగించబడినట్టి మహాభాగ్యశాలి యొక్క పరీక్షిత్ మహారాజు కురువంశరాజుల ఘనకార్యములకు తగినట్లుగా యశోవంతుడైన కారణమున విజయవంతంగా ఇప్పుడు రాజ్యమును పాలించుచున్నాడు. సో ప్రస్తుతం నైమిషారణ్యంలో వీళ్ళు చెప్పుకుంటున్నప్పుడు ప్రస్తుతం ఇంకా పరీక్షిత్ పరిపాలిస్తున్నాడు. ఓకే. అభిమన్యుసుతుడైన పరీక్షిత్ మహారాజు మిక్కిలి అనుభవజ్ఞుడు. అతని దక్షత కలిగిన రాజ్యపాలనము సంరక్షణల కారణమునని ఇటువంటి యజ్ఞమును నిర్వహించుట మీకు సాధ్యపడుచున్నది. అక్కడ శౌనకాది ఋషులందరూ లోక సంక్షేమం కోసం అక్కడ యజ్ఞ నిర్వహణ. ఏంటో యజ్ఞం 1000 సంవత్సరాల యజ్ఞం కోసం అక్కడ కూర్చున్నారు. ఇంతటి యజ్ఞం మీరు చేయగలుగుతున్నారు అంటే దానికి కారణం ప్రస్తుతం ఇంకా పరిక్షిప్త పరిపాలన జరుగుతుంది. అంటే భక్తుడు ఉన్నంత కాలం వచ్చిన భక్తుడు కానీ భగవంతుడు అంటారా. ప్రభుపాద చాలా ఫేమస్ ఎగ్జాంపుల్ చెప్తుంటారు. అందరికీ భక్తుడి రాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి. అందరూ రామరాజ్యం కోసం పాటిస్తున్నాం. ఓకే. ఇప్పుడు వచ్చే నేతలందరూ కూడా రాముడు ఎవరు అంటే తెలియదు, అన్ని రాముడి యొక్క లిస్టులు అన్ని చెప్తున్నారు, దోషాలన్నీ చెప్తున్నారు. అందరికీ రామరాజ్యం కావాలి, కానీ రాముడు ఎవరు అక్కర్లేదు. రాముడు లేకుండా రామరాజ్యం ఎలా వస్తుంది?
భక్తులు లేనిదే రామరాజ్యం అనేది. ఓకే, యుధిష్ఠిరుడి పరిపాలనలో మనం అధర్మం చూడలేదు, అలాగే పరీక్షిత్ పరిపాలనలో కూడా అధర్మం. ఎందుకంటే భక్తుడికి భగవంతుడికి ఉన్న శక్తులన్నీ కూడా ప్రసాదించబడతాయి ధర్మ సంరక్షణార్థమే. సో తర్వాత ఏం జరిగింది? ఓకే, సో ముందు ఒక ప్రశ్న అడిగారు వాళ్ళు అడిగిన అనేక ప్రశ్నల్లో అసలు పరీక్షిత్ భాగవతాన్ని వినడానికి వచ్చిన పరిస్థితి ఏంటి? ఎక్కడ సమయం ఉండని సుఖ మహర్షి 7 రోజుల పాటు తదేకంగా భాగవతం చెప్పిన ఆ పరిస్థితి ఏంటి అని అడిగిన దానికి అటువైపుకే వెళ్తున్నాం మనం కదా, కొంచెం కొంచెం ముందుకు వెళ్తాం. సో రేపు నెక్స్ట్ 18th చాప్టర్ మనం చూస్తామండి. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? అనిత, ఈ బంగారు వలన బంగారు కూడా ఎక్కడుంటే అక్కడ కలి ప్రవేశిస్తుందని అభయం ఇచ్చాడు కదా, అందువల్ల ఆ రాజుకు కూడా ఆ రాజు కిరీటము అంతా నగలు అంతా బంగారం వల్ల ఆయనకి ఆయనలోనే కలిపి ప్రవేశించి అధర్మానికి పాల్పడినట్టుగా జరిగింది అనేసి అని అంటారు. అలా కూడా అంటాం కానీ కరెక్ట్. అలా కూడా అంటే ఇప్పుడు చూడండి, సేమ్ అర్జునుడు ఎగ్జాంపుల్. అర్జునుడు పలు యుద్ధాలు చేశాడు కానీ కురుక్షేత్రంలో కృంగిపోయాడు. అంత సైన్యం చూసి యుద్ధం ఫస్ట్ టైం కాదు అర్జునుడికి. ఎందుకు? భగవత్ ప్రత్యేకన సంకల్పం. ఎప్పుడైతే భక్తుడు వచ్చేసాడో లేదా భగవంతుడు వచ్చేసాడో దానికి అసలు కారణం భగవంతుడి యొక్క సంకల్పం. నెక్స్ట్ వాళ్ళు కూడా అడుగుతారు, ఎందుకు అసలు పరీక్షిత్ వదిలేశాడు అంటే, పరీక్షిత్ ఎందుకు వదిలేశాడు? 2 కారణాలు ఉన్నాయి. పరీక్షిత్ కలిపురుషుని ఎందుకు వదిలేశాడు? ఇక్కడెక్కడ మనం చదివిన చోట ఎక్కడ కలిపురుషుడు పరీక్షిత్తుని చూసి వణుకుతున్నాడు. ఓకే, ఇంకొకటి మనం ఇక్కడ చదివాను చూసారా, ఏం చదివా? ధర్మదేవత యొక్క నష్టమైన 3 పాదములను పునఃస్థాపించి ధైర్యము కొలబడే కర్మల ద్వారా భూదేవి పరిస్థితిని తగినంతగా మెరుగుపరచెను. సో పరీక్షిత్ అందుకే మీకు ఇందాక చెప్పాను, ఇప్పుడు పరీక్షిత్కి తెలుసు ఎక్కడెక్కడ భగవంతుడు ఉంటాడు అని. ఓకే, సో తర్వాత పరీక్షిత్ ఆ విధంగా ఋషి మెడలో పాము వేయడం కానీ అవన్నీ మనం నెక్స్ట్ చాప్టర్లో చూస్తాం. అన్నది ప్రత్యేకించి ఒక ప్లాన్, అక్కడ ప్రత్యేకించి భగవంతుడి యొక్క సంకల్పం. ఎందుకంటే పరీక్షిత్తుని ఎదిరించే ప్రసక్తే లేదు కలిపురుషుడికి. శరణు పట్టుకుంటే కొన్ని స్థానాలు ఇచ్చాడు. సో మనం అనుకున్న కొన్ని కలిపురుషుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అన్నప్పుడు ఎలా కూర్చోగలిగాడు అనేది మళ్ళీ భగవత్ సంకల్పం. ఎందుకంటే పునఃస్థాపించినప్పుడు ఏం చేశాడు? సువర్ణం అంతా కూడా భగవత్ సేవలో నియోగించేశాడు పరీక్ష. అంటే రాజు సువర్ణ కిరీటం ఆభరణాలు వేసుకున్నాడు, ఇక్కడ భగవత్ సేవ ఎలా అయింది అని మీరు అడగచ్చు. ఇప్పుడు భక్తులు అసలు మీరు బంగారమే వేసుకోరా అండి? బంగారం అసలు వేసుకోకూడదు. ఎంత మినిమము అంత. కొంతమంది అంటే వేసుకోకపోతే కూడా జనాలు ఒప్పుకోరు, అవునా కదా? అంటే ఉద్దేశం బంగారం సేకరించడం ఇది కాదు. బంగారం అనేది పూర్వకాలం బంగారు కానీ పొలాలు కానీ స్థలాలు కానీ ఎందుకు ఉంచుకునేవారు? స్థలాలు పొలాలు ఎలాగో బంగారం కూడా ఒక అంటే ఏమంటారు అసెట్. అసెట్ అంటే రేపు మనకి మన రక్షణకే అది పనికి వస్తుంది. ఆ రకంగా ఎంత అవసరమో అంతే మనం దాని గురించి వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే కలి వచ్చేస్తుంది. అనవసరంగా మించిన ఒక్క మెతుకు తిన్నా ఎలా అయితే అజీర్తి చేస్తుంది. ఓకే, సంపద కూడా అవసరానికి మించి ఉంటే అది మనకి చేటు చేస్తుంది. ఇంకొకటి కూడా అంటారు కదా మేడం, ఇప్పుడు ఆయన వేటకి వెళ్ళడం వల్ల అది హింస జరిగినట్లే కదా, అందువల్ల కూడా ఆ టైంలో కలి పరీక్షిత్తును రావడం వల్ల ఆయన రాజన్నవాడు వేటకి వెళ్ళే తీరాలి. రాజుకున్న ధర్మాలు వేట ఒకటి. ఎందుకు అంటే
ఇప్పుడు దుష్టుల్ని శిక్షించడానికైనా సరే వాళ్ళలో ఆ కఠినత్వం రావాలి. మీకు అర్థమైందా? ఒక కఠినత్వం రావాలి. అలాగే అందుకని దేన్నంటే దాన్ని వేటాడకూడదు. ఏవైతే ప్రజల్ని ఇబ్బంది పడుతున్నాయో దానికోసమని వేటకి వెళ్ళాలి. ఇంకొకటి మీరేమంటారు, అది ప్రాక్టీస్, అది అవ్వాలి. ఆ కఠినత్వం రావాలి. ఒకరిని శిక్షించగలిగేది క్షత్రియుడుకుంటే అందరూ చేయలేరు. ఎందుకు? మనం చూడండి, ఏదైనా చెయ్యెత్తుతాం కానీ చెయ్యి కూడా కింద పడదు. అంటే ఒక్కొక్కళ్ళ మనసుని బట్టి ఉంటుంది. కొంతమంది కర్ర పెట్టి కొట్టేవాళ్ళు ఉన్నారు, అలా అనట్లేదు. సో అంటే ఏంటి, రాజు అన్న వాడికి ఏంటంటే ఆ కఠినత్వం రావాలి. సో దానికోసమని వాడు అందుకని విలాసంగా వెళ్ళకూడదు. అర్థమైందా? విలాసంగా వేట కోసం వెళ్ళకూడదు రాజు. అంటే వెళ్ళంగానే నన్ను చూసి జంతువులన్నీ పారిపోతున్నాయి ఆహాహా ఆ టైప్ ఉండకూడదు. ఓకే, ప్రతి దాంట్లో ఒక ధర్మం అనేది ఉంది. సో రాజు ధర్మంలో, క్షాత్ర ధర్మంలో వేట అనేది కూడా ఉంది. ఏదైనా ఇక్కడ పరీక్షిత్ ఎప్పుడైతే సీన్ లో వచ్చేసాడో అది భగవత్ సంకల్పం, భగవంతుడి యొక్క ప్రత్యేక అరేంజ్మెంట్ ద్వారా మనకి పరీక్షిత్. అందుకని ఎలా మనకి పర్ఫెక్ట్ అరేంజ్మెంట్ పరీక్షిత్ ఇలా చేయగలడా అన్నదానికి చాలా వ్యాఖ్యానం ఉంది మనకి. తర్వాత మనం తప్పు చేస్తే మనం ఎలా ఉంటాం, పరీక్షిత్ తప్పు అనిపించిన తర్వాత పరీక్షిత్ ఎలా దాన్ని స్వీకరించాడు, ఇవన్నీ కూడా పరీక్షిత్ యొక్క గొప్ప గుణాలని మనకి తెలుపుతుంది. ఓకే, నెక్స్ట్ చాప్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 2 చాప్టర్స్ అయితే మనకి మొదటి స్కందం అవుతుంది. వెరీ నైస్ అండి. సో మన పరీక్షిత్ ఆ స్థితికి వచ్చినప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణమ్మ. హరే కృష్ణ అండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవులకి జై. హరే కృష్ణ మేడం. హరే కృష్ణ మాతాజీ.